బాగున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ ఇలా ఆలోచించి ఇల్లు ఈజీగా కట్టుకుని చూసేయండి. సో ఇది రియల్ స్టోరీ అనమాట. నా లైఫ్లో మా ఫ్రెండ్ పరంగా తెలిసిన స్టోరీ ఇది. సో మీరు మరి కామెంట్ చేయకండి. సో అందరూ ఆలోచించాలి అని నేను చెప్పట్లేదు. సో తను ఆలోచించిన విధానానికి నేను ఇన్స్పైర్ అయ్యి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఏంటి ఆ వీడియో, తను ఎలా అయితే హ్యాపీగా ఇల్లు కట్టుకుంది, ఎలాంటి అప్పులు లేకుండా ఉంది, ఎలా ఆలోచించింది అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఎండ్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పెళ్ళైన తర్వాత తను స్టార్టింగ్ పెళ్ళైన ఏజ్కి తన బంగారం పెడతారు కదా పెళ్ళప్పుడు. సో ఆ బంగారాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేసి లోన్ అయితే తీసుకునింది అనమాట. సో బెంగళూరు, హైదరాబాద్ ఏదైనా సిటీలో ఉండాలంటే రెంట్కి వెళ్ళాలి కదా. సో రెంట్ అయినా లీజ్ అయినా ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి తను ముందుగానే ఆలోచించుకొని ఫైనాన్షియల్గా తను ఎంతవరకు మన వల్ల అవుతుందో అనుకొని ఆలోచించుకొని, సో మన దగ్గర బంగారం వేస్ట్గా ఉంది కాబట్టి సో దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేస్తే మనకు మనీ అయితే వస్తుంది కాబట్టి సో దాన్ని లీజ్కి అయితే వేసుకునింది అనమాట. సో లీజ్కి వేసుకున్న తర్వాత ఏం చేసింది, మంత్లీ శాలరీ అయితే వస్తుంది. తను జాబ్ చేస్తుంది అనమాట. సో మంత్లీ శాలరీ అయితే వస్తుంది. సో ఆ తర్వాత హస్బెండ్ శాలరీ కూడా ఉంటుంది కాబట్టి ఇద్దరు శాలరీ సేవింగ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో తను ఆలోచించిన విధానాన్ని నేను ఇక్కడ చెప్తున్నాను. సో వాళ్ళ హస్బెండ్ గురించి మనకు అవసరం లేదు, ఓన్లీ అమ్మాయి గురించి చెప్తున్నాను నేను ఇక్కడ. ఆ తర్వాత మంత్లీ శాలరీని గోల్డ్ కానీ చిట్టీలు కానీ వేసుకునింది అనమాట. సో తను ఎక్కడ వేస్ట్ చేయలేదండి. సో ఇప్పుడున్న సోషల్ మీడియా అప్పట్లో ఒక 6 to 7 years ముందు ఇంత ఇంపాక్ట్ అయితే లేదు. సో అప్పుడు మనకు తెలిసినవి ఏంటి, మనం ఇన్వెస్ట్మెంట్లు ఎలా ఉన్నాయి, ఓన్లీ గోల్డ్ కానీ చిట్టీలు కానీ వేసుకోవాలనే మైండ్ సెట్లోనే మనం అందరూ ఉన్నాము. సో ఇప్పుడు ఒక 6 to 7 yearsగా ఇలా ఇన్వెస్ట్మెంట్స్ అని మ్యూచువల్ ఫండ్స్ అని చాలా వరకు వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడున్న అంత ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అప్పుడు లేదు కాబట్టి సో తను చూస్ చేసుకునింది ఓన్లీ గోల్డ్ చిట్టీలు మాత్రమే. సో అలా గోల్డ్ లోన్ కడుతూ ఉంది, అంటే గోల్డ్ లోన్ అయితే పెట్టింది కదా. సో ఆ లోన్ అయితే కడుతూ ఉంటుంది. సో ఆ శాలరీలోనే ఆ తర్వాత గోల్డ్ చిట్టీలు కూడా వేసుకునింది. సో గోల్డ్ చిట్టీ వేసింది కాబట్టి గోల్డ్ మాత్రం కొంటూనే ఉందన్నమాట. సో ఎక్కడ ఆపట్లేదు దీన్ని. సో రెంట్ లేదు కాబట్టి లీజ్ మొత్తం శాలరీ అంతా సేవింగ్స్. సో చిట్టీ కూడా మనీ వేసుకునింది కాబట్టి చిట్టీ కూడా వస్తూ ఉంటుంది. సో మనీ ఎక్కడా వేస్ట్ కాలేదు. సో తను ఎక్కడా వేస్ట్ ఖర్చులు అయితే చేయలేదు. మనీ అయితే ఎక్కడా వేస్ట్ చేయకుండా బాగా హ్యాపీగా సేవింగ్స్లోనే పెట్టుకొని ఉన్నింది. సో అంటే ఇప్పుడు తన లైఫ్ చాలా ఫ్రెష్గా స్టార్ట్ అయింది. సో అందుకని తను ఎలాంటి వేస్టేజ్ ఖర్చులు చేయకుండా సో ఇలా అయితే తను చేసి పెట్టుకునింది. సో కొన్ని రోజులకి చిట్టి అమౌంట్ని అయితే పోస్ట్ ఆఫీస్లో ఎఫ్డీ చేసేసింది. సో ఇంకా చిట్టి అమౌంట్ వస్తుంది కాబట్టి దాన్ని ఎఫ్డీ చేసుకునింది. ఇంకెవరికైనా ఇచ్చినా ఇంట్రెస్ట్ ఇస్తారు కాబట్టి సో అది ఆలోచించి ఇది ఆలోచించి హాఫ్ అమౌంట్ని ఇలా ఇచ్చుకునేసింది. పోస్ట్ ఆఫీస్లో ఎఫ్డీ వేసింది, ఫ్రెండ్స్కి ఇంట్రెస్ట్ కూడా ఇచ్చింది, గోల్డ్ కూడా కొనేసింది. సో ఇలాగా ఈ 3 ప్లానింగ్ అయితే తను చేసుకునింది. ఆ తర్వాత ఇంట్రెస్ట్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చిందనమాట. శాలరీని ఇంట్రెస్ట్ ఆ తర్వాత గోల్డ్ మీదనే ఇన్వెస్ట్ చేస్తూ వస్తూ ఉంది. సో ఆ తర్వాత మనీ అయితే పెరుగుతుంది కదా. సో గోల్డ్ వాల్యూ పెరుగుతుంటే మనీ వాల్యూ కూడా పెరుగుతూ ఉంది. సో ఒక స్టేజ్కి వచ్చేసరికి తను గోల్డ్ కాయిన్స్ కొనడం స్టార్ట్ చేసిందనమాట. గోల్డ్ జ్యువెలరీ అవసరం లేదు, గోల్డ్ కాయిన్స్ అయితే మనకు మంచిగా యూజ్ అవుతుందని గోల్డ్ కాయిన్స్ అయితే కొంటూ ఉంది. ఇప్పట్లో అయితే గోల్డ్ బాండ్స్ అవన్నీ ఉన్నాయి కానీ సో 2000 ఒక 6 to 7 years బిలో ఏమీ లేదనమాట. సో అప్పుడు గోల్డ్ కాయిన్సే బెస్ట్ అని చెప్పి గోల్డ్ కాయిన్స్ కొంటూ వచ్చింది. సో ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఉంది కాబట్టి సో అంతా కలిపి తను గోల్డ్ మీదనే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చింది. సో లీజ్ అమౌంట్ కూడా వస్తుంది నెక్స్ట్ లేటర్ తనకి. సో అన్ని అమౌంట్స్ వచ్చేసి మనకు సేవింగ్స్ మీదకే వెళ్తూ ఉంది. సో చూసారా లైఫ్ ఎంత బాగా డిజైన్ చేసుకునిందో. సో అలాగ శాలరీ ప్లస్ లీజ్ అమౌంట్ ప్లస్ మనీ చిట్టి ప్లస్ ఇంట్రెస్ట్ ఎఫ్డి గోల్డ్. సో ఇవన్నీ మనీలే అనమాట. సో ఇంత మనీ సేవ్ చేసేసింది. సో కొంచెం మనీ ఉంటే గోల్డ్ వచ్చి రిలీజ్ చేసుకునేసింది. సో ఆల్రెడీ గోల్డ్ లోన్ పెట్టుకుంది కదా లీజ్కి అని చెప్పి. సో ఆ లోన్ కట్టేసి గోల్డ్ని కూడా తీసుకొచ్చేసింది అనమాట.
సో ఆ తర్వాత అన్నీ కలిపితే మనకు మనీ అయితే పెరుగుతుంది కాబట్టి లీజ్ అమౌంట్ వల్ల ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత కూడా లక్షలు సేవ్ చేసుకునింది. సో గోల్డ్ కాయిన్స్ని కూడా అమ్మేసిందనమాట. ఏదో ఒక బ్యాంక్లోకి వెళ్ళి తీస్తే తీసుకునేస్తారు వాళ్ళు. అంటే గోల్డ్ పెరిగినప్పుడు అమ్మేసింది. ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా సేవ్ చేసి గోల్డ్ కొనింది కాబట్టి మొత్తం గోల్డ్ అయితే ఒక మనీ లాగానే వచ్చేసింది తనకి. గోల్డ్ లోన్ అయితే క్లియర్ చేసింది కాబట్టి చిట్టిని మాత్రం ఎక్కడ వదలలేదండి, కడుతూనే ఉంది. అంటే తనకు తెలిసిన ఒక ఫ్రెండ్ దగ్గరనే కడుతూనే ఉంది. సో తను సొంతం ఇల్లు ఉంది, తను ఇవ్వలేకుండా ఎక్కడికి వెళ్ళదు అనే ఒక కాన్ఫిడెన్స్తో తనైతే కడుతూనే ఉంది. 15 ఇయర్స్ తర్వాత ఒక ల్యాండ్ అయితే కొనుక్కునేసింది ఆ మనీ మొత్తాన్ని పెట్టి. సో ఆ తర్వాత పెరిగిన తర్వాత అమ్మేసి ఒక ఇండివిజువల్ హౌస్నే కొనేసింది అనమాట. సో ఆ ల్యాండ్ వాల్యూ పెరిగే చోటనే తన ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టింది కాబట్టి సో ఆ తర్వాత ఆ ల్యాండ్ని కూడా అమ్మేసి ఒక ఇండివిజువల్ హౌస్ని అయితే కొనుక్కునింది. సో ఇలా ప్లాన్ చేసుకుని ఉన్న మనీని హౌస్గా అయితే మార్చేసింది అనమాట. సో చూసారా ఎంత తెలివిగా ఆలోచించి ఒక ల్యాండ్ వాల్యూ పెరిగిన చోట కొనిన దానివల్ల తన మైండ్ ఎలా పనిచేస్తుంది, తను ఎలా వరకు మన మనీని సేవ్ చేయాలని తను ఎలాగ మైండ్లో పెట్టుకునిందో దాని ప్రకారం తనైతే ఒక ఇండివిజువల్ హౌస్ని అయితే హ్యాపీగా కొనేసిందనమాట. సో ఇప్పుడు తనకి ఎలాంటి ఈఎంఐ బాధలు లేవు, ఎలాంటి అప్పులు లేవు, హ్యాపీగా తన లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంది. సో మీరు పిల్లలు ఆ తర్వాత హస్బెండ్ అవన్నీ కామెంట్ చేయకండి. సో మా ఫ్రెండ్ ఒక లైఫ్ స్టోరీ మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేయాలనుకుంటున్నాను అంతే. సో తను ఎలా ప్లాన్ చేసుకునింది ఇల్లు వరకు అని చెప్పి. సో పిల్లలు హస్బెండ్ ఆ తర్వాత ఉండనే ఉంటారు కాబట్టి సో అది వేరే, తను ఇండివిజువల్గా ఆలోచించుకున్న లైఫ్ అనమాట ఇది. సో ప్లానింగ్ వచ్చేసి కంపల్సరీ ఉండాలి. సో ఇంత ప్లానింగ్ చేయాలంటే ఫస్ట్ మనం ఆలోచించాలి. సో ఒకరోజు ఈరోజు మనీ వచ్చేస్తుందని ఖర్చు పెట్టేసి ఉంటే తను హ్యాపీగా ఎంజాయ్ చేసేసి ఉంటే ఈరోజు ఒక ఇండివిజువల్ హౌస్ తీసుకునేది కాదు, రెంట్ ఇంట్లోనే బాధపడుతూ ఉండేది. సో ఇలా ప్లానింగ్ చేసుకునింది కాబట్టే సో తనకి ఇంత మంచి ఒక హౌస్ని అయితే బిల్డ్ చేసుకునే అదృష్టం అనేది తనకు వచ్చింది. సో ఒక హౌస్లో ఎంజాయ్ చేస్తూ ఉంది ఇప్పుడు. సో డ్రీమ్స్ అనేది పెట్టుకోవాలి, ప్రతి మనిషికి డ్రీమ్స్ అయితే ఉండాలి. సో పట్టుదల ఉండాలన్నమాట. సో ఎక్కడ మనం ₹1 వేస్ట్ చేయకుండా పట్టుదలతో సేవింగ్స్ చేసుకుంటే మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. సేవింగ్స్ ఎలా చేయాలో తెలిసి ఉండాలి. చాలా వరకు డబ్బాల్లో సేవ్ చేస్తూ ఉంటారు మనీ, డబ్బాల్లోనూ బీరువాల్లోనూ కాకుండా ఎక్కడ సేవింగ్ చేయాలో అనేది తెలిసి ఉండాలి. సో గోల్డ్ కొనే విధానం కూడా తెలియాలి. చాలా వరకు జ్యువెలరీ మీద వేస్ట్ చేస్తూ ఉంటారు. సో తను అలా కాకుండా కాయిన్స్ బిస్కెట్స్ కొనింది కాబట్టి ఎలాంటి మేకింగ్ ఛార్జెస్కి ఆస్కారం లేదు. సో ఆ మనీని కూడా సేవ్ చేసేసింది. సో ఇలాగ సేవింగ్స్ ద్వారానే తను ఒక ఇండివిజువల్ హౌస్ని అయితే బిల్డ్ చేసుకుంది. సో ఇప్పుడున్న జనరేషన్కి ప్రతి ఒక్కటి మనకు అవైలబిలిటీలోనే ఉంది. ఒక గూగుల్ ఉంది, ఒక యూట్యూబ్ ఉంది, ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, ఒక ఫేస్బుక్ ఉంది. మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలో అన్ని చిటికలో అందించేంత ఫెసిలిటీస్ అయితే ఇప్పుడు ఉన్నాయి. సో మనం మన మైండ్ సెట్ని పెట్టి మనకి ఏది యూజ్ అవుతుంది, మన లైఫ్లో ఒక పాయింట్ మనం ముందుకు వెళ్ళాలనుకుంటే మనం ఎలా ఆలోచించాలి, మన లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మన మైండ్ సెట్ బట్టే ఉంటుంది. ఎవరో ఏమో చెప్తే మనమైతే మారిపోము, మన నుంచే మనం స్టార్ట్ చేయాలన్నమాట. మనం ఎలా థింక్ చేయాలి, మనం ఎలా మనీ సేవింగ్ చేసుకోవాలి, రేపు ఫ్యూచర్ మనకి ఎలా ఉండాలి అనేది అన్నీ మన చేతిలోనే ఉంటుందన్నమాట. సో ఇంతే అండి ఈ వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. టేక్ కేర్, బాయ్.